శారీరక ధారయోగంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తాయని, గెలుపోటములు క్రీడలలో సహజమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో గత 10 రోజులుగా ఆర్ఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం హుజురాబాద్ కరీంనగర్ టీంలు తలపడగా హుజురాబాద్ టీం 57 రన్స్ చేయగా కరీంనగర్ టీం 58 రన్స్ చేసి గెలుపొందిన కరీంనగర్ టీంకు నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు 50,000 రూపాయల చెక్తో పాటు కప్ను అందజేశారు. రన్నరప్ గా నిలిచిన హుజురాబాద్ టీంకు 25,000 రూపాయల చెక్తో పాటు కప్ అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ ఎరం సతీష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సుంకర్ రమేష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక, పొన్నగంటి మల్లయ్య, గంగాడి తిరుపతి రెడ్డి, రఘుపతి రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, క్రీడాకారులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. రఘుపాల్ రెడ్డి బచ్చం రెడ్డి చెప్పేది చూడండి. అదేవిధంగా ప్రైజ్ మనీ కూడా ఇవ్వాల్సిందిగా కొడుతున్న ప్రణవాన్ని కోరుతున్నాం. మీరు సపోర్ట్ ఉన్నంటే మరి ఆడతారా సీరియస్గానేనా అనేది ఒక క్వశ్చన్ అడిగిన. లేదు అందరూ మంచి స్పిరిట్తో ఉన్నారు, మంచిగా ఆడతారంటే ఒక మెయిన్ రీజన్ నాదేంటంటే ఇట్లాంటిది ఒకటి పెడితేనే ఎవరో ఒకళ్ళు ఒక టీం ఇప్పుడు కరీంనగర్ గెలిచింది అన్నారు, హుజురాబాద్ రన్నర్స్ అప్ వచ్చాను, రేపు పొద్దున మాకు కూడా వేరే చోట డిస్టిక్లను హైదరాబాద్లో జరిగేటప్పుడు నాకు గుర్తుంటుంది. వారు ఇక్కడి నుంచి అని చెప్తారు, సార్ ఇట్లా వీళ్ళు బ్రహ్మాండంగా ఆడినరు, వాళ్ళకి మన అవకాశం ఇవ్వాలనేది ఉంటుంది. కాబట్టి ఊర్ల నుంచి నైపుణ్యాన్ని స్పోర్ట్స్మెన్షిప్ పెంచడానికే ఇట్లాంటి టోర్నమెంట్ ఒకటి పెడదామని చెప్పి ఒక ఆలోచనతో చేసినాం. రానున్న రోజుల్లో కూడా హుజురాబాద్లో కూడా మంచి ఒక స్టేడియం కానీ క్రికెట్కి సంబంధించిన గ్రూప్స్, పుట్టి క్రికెట్ అని కాదు, వాలీబాల్ మెయిన్గా మనకి వాలీబాల్ ఇక్కడ బాగానే ఆడతారు, క్రికెట్ ఒకటి, ఫుట్బాల్ అనేది ఆడుతున్నారు కానీ అంత క్రికెట్ అంతా కాదు కాబట్టి. బట్ ఏది ఉన్నా ఎనీ స్పోర్ట్, అది ఇండోర్లో అయితే మన షటిల్, బ్యాడ్మింటన్ కానివ్వండి, ఏది ఉన్నా ఖచ్చితంగా నా వంతు కాంగ్రెస్ పార్టీ యువతకు మెయిన్ స్పోర్ట్స్కి ఓపెన్గా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఎటువంటి సహకారం కావాలన్నా ఫీల్ ఫ్రీ, నా దగ్గరికి అప్రోచ్ కాండి. నా వంతు అయ్యేది ఖచ్చితంగా నేను చేస్తా. మీ పర్ఫార్మెన్స్ స్టేట్ లెవెలా మీరు నేషనల్ లెవెల్కి పోవడానికి మీకు ఎలిజిబిలిటీ వచ్చి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా నా వంతు సహకారం, ప్రభుత్వం నుంచి సహకారం ఇచ్చే బాధ్యత నాది. సో యువత అందరికీ నేను చెప్తున్నా, అది ఒకటే నా నుంచి నేను ఇచ్చే మెసేజ్. ఎంత స్కోర్ చేసింది ఏందనేది, బట్ కరీంనగర్ గెలిచిందని చెప్పి నువ్వు జిల్లా ఒకటే, కానీ అందరు పార్టిసిపెంట్స్కి స్పిరిట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్పోర్ట్స్మెన్షిప్ స్పిరిట్కి ప్రతి ఒక్కళ్ళకి నేను అభినందనలు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. నేను గెలుపుకోగలే ఉంటుంది. కరీంనగర్ టీమ్ ప్లేయర్స్ అందరికీ పేరు పేరున వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్.